దేవా నా దేవా నా దేవా, ఓ దేవా చేయుటకు నీ సేవా, నన్ను లేపి నడుపుమయ నీ త్రోవా. నీవు ఎంచుకున్న దాసుడను నేనయ్యా, నీ సేవ చేయక మంచాననే పడి ఉండలేనయా, పడి ఉండలేనయా. ఓ దేవా నా దేవా, ఓ దేవా నా దేవా. ప్రియ శ్రోతలు, దేవుని అపరిమిత కృప మనల్ని వెంటాడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము ధ్యానించుటకు నీవిచ్చిన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా ఆత్మ చెవులను తెరిచి సంధించండి. నీ దాసులలో కడపటి వాడిని కనికరించి నా ద్వారా నీ జ్ఞానమును ప్రసరింపచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము దేవుని యొక్క లక్షణములలో ఒకటి. ఆయన ఈ తన స్వభావమును బట్టి తిరుగుబాటు చేసిన మానవులను రచింపచేయక కృపచేత వారిని ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుస్వామినందు సమాధానపరుచుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవునికి స్తోత్రం. ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను ఆయన అంత్య దినములలో నెరవేరుస్తాడు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చినప్పుడు వారు ఆయనను తృణీకరించారు. కుమారుడైన యేసుక్రీస్తును బట్టి వారు తొట్రుపడ్డారు. అప్పుడు అన్ని జనులకు ఆయన రక్షణ బయలుపరచబడింది. శిలవలో సమస్త మానవాళి పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన తన ప్రజలు కానివారిని తన కనికరము చొప్పున పరలోక రాజ్య వారసులా చేయుట దేవుని దయాపూర్వక సంకల్పం. ప్రియులారా, దేవుడు ప్రేమ గలవాడు కనుక మన అవిధేయతను సహించుకొనుచున్నాడు. మనుషులందరి నుండి ఆయన ఏమి కోరుకొనుచున్నాడో మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం తెలియచేస్తుంది. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలుని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము గొప్పది. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనలను కనికరము కలిగి ఉండాలని కోరుచున్నాడు. ఇది మనుషుల జ్ఞానం బట్టి మనకు అలవడదు, దేవుని జ్ఞానం బట్టి ఇది మనకు అలవడుతుంది. దేవుడు తన అద్వితీయ కుమారుని ద్వారా దేవుని జ్ఞానమును బయలుపరచబడినది. దేవుని ఆత్మగుణములు మనలోకి రావాలంటే ఆయన యందు మనము మన పాపరోత స్వభావమును పాతిపెట్టి ఆయన పవిత్ర రక్తము చేత కడగబడాలి. ఆయన ఆత్మచేత నింపబడి క్రొత్తగా జన్మించినప్పుడు ఆయన గుణములు మనలోకి వస్తాయి. తీతు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. ప్రియ శ్రోతలు వింటున్నారా? కనికరము చూపుటకు పిలువబడ్డాము. కనికరము పేదలు అనగా లేమి కలిగిన వారి ఎడల చూపిస్తాము. కీర్తన 41:1 బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. మంచి సమరయుడు వృత్తాంతము ప్రభువు మనకు తెలియచేస్తాడు. లూకా సువార్త 10:25-37 ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు నిత్యజీవం పొందుటకు ఏమి చేయవలను అని అడుగగా యేసు అతనితో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని చెప్పాడు. ఆయన ఉపమాన రీతిగా చెప్తూ, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతికి చిక్కి కొనప్రాణములతో పడి ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్ళుచున్న యాజకుడు లేవీయుడు అతనికి సహాయం చేయలేదు. కానీ దారిలో వెళ్ళుచున్న సమరయుడు అతనిని చూచి అతనికి గాయములు కట్టి తన గాడిదపై ఎక్కించి పూటకోళ్ల వాని ఇంటిలో ఉంచి పరామర్శించాడు. అతని బాగోగులు చేయుటకు ధనము కూడా ఇచ్చాడు. యేసుస్వామి ఈ ఉపమానము చెప్పి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునితో, ఈ ముగ్గురిలో నీ పొరుగువాడు ఎవరు అని అడుగగా అతడు గాయపడిన వ్యక్తిపై జాలి చూపినవాడే అని చెప్పాడు. ప్రియులారా, లేమిలో ఉన్న వారి ఎడల మనము కనికరం చూపుటకు బద్దులై ఉన్నాం. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:17 ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ప్రియ సహోదరి సహోదరులారా, పేదల ఎడల కనికరం చూపుట ఒక్కటే సరిపోదు. ఆత్మయందు లేమి కలిగి నరకాగ్నికి జోగుతున్న వారు కూడా మన పొరుగువారే కదా. మనము కూడా ప్రకృతి సంబంధులుగాను అన్యులుగా ఉండి కనికరింపబడక ఉన్నాము. ఇప్పుడు దేవుని మహాకృప వలన కనికరింపబడ్డాము. ఇశ్రాయేలీయులే దేవుని ప్రజలు, కానీ తన ప్రజలు కాని వారిని ఆయన రక్షణలోకి నడిపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై అయితడి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితడి. శ్రోతలు గమనించారా? బైబిలు క్రీస్తునందున్న మనకు, సువార్త క్రీస్తునందు లేని వారికి ఇవ్వబడింది. ప్రకృతి సంబంధిగా ఉన్నప్పుడు నీతో స్నేహంగా ఉన్నవారు, నీతో చదువుకున్నవారు, చుట్టుపక్కల వారికి సువార్త ప్రకటించాలి. కనికరముచే వారి కోసం ప్రార్థించాలి. ఒకప్పుడు నీవు వారిలాంటి వాడివే దానివి కదా. బైబిల్ పంచడం చేయాలంటే ముందు మన ఇంట్లోనో బంధువులలోనో ఎంతోమంది బైబిల్ చదవని వారున్నారు. రక్షణలోకి వచ్చి రూపాంతరం చెంది దేవుని ఆత్మచే నింపబడిన వారు వాక్యము ద్వారా దేవుని జ్ఞానం పొందుతారు. కానీ క్రీస్తును ఎరగని వారికి సువార్త ప్రకటించాలి. వారి ఎదుట మన నడవడే మన సాక్ష్యం. క్రీస్తుని గూర్చి మనము ప్రకటించాలి. రోమీలకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ప్రియులారా, చదువుట వలన కాదు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన వార్త, అదే సువార్త. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మలో తీవ్రత లేక సందేహపడుతూ ఉన్నవారి మీద కూడా కనికరం చూపమని యూదా పత్రిక 22 చెబుతోంది. మన కనికరము బీదల మటుకు కాక క్రీస్తు కలగని ఎంతోమంది మీదను, ఆత్మలో తీవ్రత లేని వారి మీదను ప్రసరింపచేయాలి.
లేకపోతే దేవుని న్యాయమైన తీర్పులోనికి వస్తాము. జాగ్రత్త. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కాబట్టి యూదా వ్రాసిన పత్రిక 21వ వచనంలో చెప్పినట్లు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము క్రీస్తును ఒప్పుకొను ప్రతి ఒక్కరికి పరిశుద్ధులకు సదాకాలం తోడునుగాక. ఆమేన్. ఇది నా విశ్వాసానికి పరీక్షా సమయమా, లేక నా దోషమేదో నీకు చేదాయనా? ఇది నా విశ్వాసానికి పరీక్షా సమయమా, లేక నా దోషమేదో నీకు చేదాయనా? ఇస్సోపుతో నన్ను నీవు కడుగుమయా, ఇస్సోపుతో నన్ను నీవు కడుగుమయా. నా నోట నీ నీతిని ప్రచురపరతునయా, ప్రచురపరతునయా. ఓ దేవా చేయుటకు